ఎప్పుడు చేసినా ఒకే రుచితో ఉండేలాగా పీతల కూర టేస్టీగా ఇంకా గ్రేవీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కేజీన్నర పీతలతో కూర ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియో కాస్త లెంగ్తీగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పీతల కూర చేసుకోవటానికి ముందుగా పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండును కడిగి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకోవాలి. దీనిలో 6 నుండి 7 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి 200 నుండి 230 మిల్లీలీటర్లు ఉంటుందండి. కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది పీతల కూరకు. ఈ ఆయిల్ను కొద్దిగా వేడెక్కే వరకు ఉంచుకోవాలి. నేను వేరుశనగ నూనె యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ చాయిస్ని బట్టి ఏ ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు 2, అలాగే 2 పచ్చిమిర్చి ఇలా సన్నటి తరుగును ఆయిల్లో వేసి స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగానే ఉల్లిపాయ పేస్ట్ పట్టుకుని ఉంచుకున్నాం కదా, దీన్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అవసరం అనుకుంటే మూత పెట్టి కుక్ చేసుకోవచ్చు కూడా. ఇలా ఈ ఉల్లిపాయ పేస్ట్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత దీనిలోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని వేసుకోండి, కర్రీకు మంచి టేస్ట్ వస్తుంది. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు కూడా మీరు స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2-3 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని 1 నిమిషం పాటు ఇలా ఉంచుకున్న తర్వాత ముందుగానే శుభ్రం చేసుకున్న పీతలను దీనిలోకి వేసేసుకోవాలి. ఈ పీతలు వచ్చేసి శుభ్రం చేసుకున్న తర్వాత కేజీన్నరండి. వీటిల్ని ఇలా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా వెడల్పాటి పాత్ర పెట్టుకోవటం వలన మనం ఇలా కలయబెట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇలా నిదానంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 నుండి 10 నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసేటప్పుడు మనకు దీని నుండి చాలా కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనం ఇలాగే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ రిలీజ్ అయ్యేటప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి 1 లేదా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి దీనిలో ఒక 2 స్పూన్ల వరకు గళ్ళుప్పును యాడ్ చేసుకోవాలి. అలాగే కారం వచ్చేసి 6 నుండి 7 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. పసుపు ఒక 1/2 స్పూను, అలాగే దీనిలోకి కాశ్మీరీ చిల్లీ పౌడర్ను యాడ్ చేస్తున్నాము. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వచ్చేసి 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేయటం వలన మనకు కర్రీకు మంచి కలర్ అయితే వస్తుంది. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా నిదానంగా ఒకసారి కలయబెట్టేసుకుని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం కలిసేలాగా కలుపుకుని దీనిలోకి ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసంను యాడ్ చేసుకోవాలి. మిగిలిన చింతపండులో మరొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఈ రసాన్ని కూడా పోసేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న పీతలు మునిగేంత వరకు కూడా ఈ చింతపండు రసం లేదంటే కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్నగా మరిగేటప్పుడు దీనిలోకి ఉప్పు కారం అనేది సరిపోకపోతే ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవచ్చండి. నేను 1 స్పూన్ వరకు గళ్ళుప్పు, 1 స్పూన్ కారంని యాడ్ చేశాను. ఉప్పు కారం మీ రుచికి తగినట్లుగా మీరు యాడ్ చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మనం పోసుకున్న చింతపండు రసం అనేది మరిగేటప్పుడు దీనిలోకి ఒక 2 స్పూన్లు పచ్చి కొబ్బరి పేస్ట్, అలాగే 1 స్పూన్
ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. వీటిలన్నింటినీ కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మూత పెట్టుకుని మనం వేసుకున్న చింతపండు రసం దగ్గర పడి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఇలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటూ అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు దీనిలోకి ఒక గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని 1 లేదా 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. మనకు గ్రేవీ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాగా దగ్గర పడిపోతుంది కాబట్టి మీరు కాస్త పులుసుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అలాగే ఈ కర్రీలో ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మనకు కుక్ చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది, కానీ కర్రీ చల్లారే కొద్దీ మనకు గ్రేవీ ఆయిల్ ఎక్కువగా కనిపించదండి. బాగా దగ్గరగా వచ్చేస్తుంది కర్రీ. ఈ పీతల కూర మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.